2024 మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ప్రభుత్వం మంజూరు చేసిన 10,67,00,000 నిధులతో భక్తులకు మెరుగైన సేవలను అందించామని ములుగు జిల్లా పిఆర్ఈ అజయ్ కుమార్ మెట్రో ఉదయంతో అన్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాలతో అదనంగా 54-58 లక్షల నిధులు మంజూరు చేయడంతో సీసీ రోడ్లు, పూజారులకు భవన నిర్మాణం, మీడియాకు ప్రత్యేక భవన వసతి, రాఘవపట్నం బ్రిడ్జి మరమ్మత్తు చేపట్టామని, అలాగే 30 పార్కింగ్ స్థలాలను గుర్తించి సుమారు 86 లక్షలతో అభివృద్ధి చేశామని తెలిపారు. పనులని మంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచనలు చేయడం వల్ల సకాలంలో పూర్తి చేసి జాతరకు ముందే అన్ని వస్తువులు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు పనుల నాణ్యతను పరిశీలించి సంతృప్తి చెందారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ రవీందర్, చంద్రు నాయక్, ఏఈలు వాసు, అజిత్, పూర్ణచందర్, భిక్షపతి, రాజేష్ పాల్గొన్నారు. మేడారం జాతర సందర్భంగా మేము చేసిన వర్క్ల గురించి చెప్పాలంటే, ముందుగా నేను సెప్టెంబర్ 29 నాడు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు చేపట్టడం జరిగింది. నేను చేపట్టిన తర్వాత మొదటి నెలంతా ఎలక్షన్స్ హడావుడి, అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ హడావుడితో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటిది అంటే, ఇక్కడ ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అవ్వడం, ఆమె దగ్గరే ఆమె సొంత నియోజకవర్గంలో నేను పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉండడం, అదే సందర్భంలో మేడారం జాతర పనులు మొదలవ్వడం, ఇవి జరగడం వల్ల మా మీద బాధ్యత అదనంగా పెరిగింది. ఇంకొకటి, పంచాయతీరాజ్ మంత్రి గారు గౌరవనీయులు సీతక్క గారు పదే క్వాలిటీ, నాణ్యత విషయంలో కానీ ప్రతి విషయంలో మమ్మల్ని ప్రతి సందర్భంలో కూడా హెచ్చరిస్తూ పోయిండు. ఈ క్వాలిటీ విషయంలో, టైమ్లీ కంప్లీషన్ విషయంలో మేము చాలా ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మాకు ఎంతో నమ్మకం పెట్టి మా మీద మాకు సహకరిస్తూ, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాకు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ జాతర సందర్భంగా మొత్తం 10,67,00,000 రూపాయలు మొదట 54 వర్కులకు గాను మంజూరైంది. ఇందులో కొన్ని 16 వర్కులు టెండర్ వర్కులు గాను, మిగతా ఎంత పరిసర ప్రాంతాల్లో నామినేషన్ల మీద ఇన్ని చిన్న వర్కులు, పెద్ద వర్కులు ఇవన్నీ చేయడం అనేది అన్నీ ఏకకాలంలో అయ్యే పనులు కాబట్టి ప్రతి చోట పర్యవేక్షిస్తూ చూడడం అన్నది ఒక ఛాలెంజింగ్ అయినప్పటికీ కూడా మేము ఇవన్నీ కూడా జాతర కంటే 10-15 రోజుల ముందే కంప్లీట్ చేసి ఇవ్వడం. ఈ మొట్టమొదటి నేను ఇక్కడికి ఈగా వచ్చిన మొట్టమొదలే సమ్మక్క సారక్క జాతర పనులు చేయడం అన్నది ఆ తల్లి దీవెనల కింద మేము భావిస్తున్నాం. ఒకసారి మేము పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అదనంగా మళ్ళీ మాకు 54 లక్షల వరకు ఒకటి వివిధ వర్కులు 54 లక్షలై, మళ్ళీ 58 లక్షలై ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అవి కూడా మేము 10వ తారీఖు వరకే పూర్తి చేశాము. ఇవి కాకుండా మేము ఇందులో ముఖ్యంగా మేము చెప్పుకోదగ్గ విషయాలు ఏంటి అంటే, ఘట్టమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే, ఘట్టమ్మ దగ్గర కెనాల్ మీద ఒక కల్వర్ట్ లాంటిది, అది వైడెన్ చేయాలి, ట్రాఫిక్ డైవర్షన్ చాలా ఇబ్బంది అవుతుంది అంటే, ఘట్టమ్మ దగ్గర కల్వర్టు సకాలంలో పోలీసు వాళ్ళకు అందించి అది ఎంతో ఉపయోగకరంగా ట్రాఫిక్ వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి అది ఒకటి చాలా బాగా వచ్చింది. రెండవది ఏంటంటే, రాఘవపట్నంలో గత వరదల్లో కొట్టుకుపోయిన బ్రిడ్జికి అప్రోచెస్ ఉన్నాయి. మొదట అక్కడ టెంపరీగా పైపులు వేసి ఏదో తాత్కాలికమైన పనులు చేద్దామన్న ఆలోచనతో ఉంటే, కలెక్టర్ గారికి సహకారంతో పర్మనెంట్ పని అంతే నిధులతోటి పర్మనెంట్ పని చేద్దామని చెప్పి అది చేయడం జరిగింది. దానివల్ల రాఘవపట్నం గ్రామస్తులు, మేడారం వెళ్ళే యాత్రికులను పసరా నుంచి ఇటు డైవర్ట్ చేయడానికి పోలీస్ వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరంగా మారింది. అది ఇది కాకుండా ప్రతి సంవత్సరం పగిడిత రాజును తీసుకురావడానికి పూజలు తీసుకొస్తుంటే లక్ష్మీపురంలో వాళ్ళకి ఒక విశ్రాంతి భవనం అనేది లేకుండా పోతే గౌరవ మంత్రివర్యులు విశ్రాంతి భవనం ఒకటి మంజూరు చేశారు. ఆ విశ్రాంతి భవనం కూడా మేము 18 రోజుల్లో, అంటే ఒక రైతు వేదిక అంత భవనాన్ని 18 రోజుల్లో పూర్తి చేసి మంత్రి గారితో ఓపెనింగ్ చేయించడం జరిగింది. ఇవన్నీ కాకుండా పత్రికా విలేకరులకు ప్రతి సంవత్సరం మీడియా టవర్ లేక ఇబ్బంది అవుతుంది అని అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో చెప్తే అది 2 ఫ్లోర్లు స్లాబ్ వేసి 1 ఫ్లోర్ రేకులు వేయడానికి ఒక నెలలో పూర్తిగా ఆ పనిని కూడా కంప్లీట్ చేసి వాళ్ళకు అందించడం జరిగింది. ఇవన్నీ కాకుండా చింతల్ క్రాస్ నుంచి
మేడారం వెళ్ళడానికి బీటీ రోడ్ పనులు కానీ సీసీ రోడ్ పనులు కానీ అవి కూడా చేసి ట్రాఫిక్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. ఈ రెండు కాకుండా ట్రాఫిక్ వాళ్ళకు మేము సహకరించేది ఏంటంటే వివిఐపి రోడ్ ఒకటి, ఊరట్ట కాలపల్లి రోడ్ ఒకటి, ఇవి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ చిన్న ట్రాఫిక్ అవాంతరం జరిగింది అన్న సంఘటన ఒక్కటి కూడా లేకుండా మేము వాళ్ళకి ప్రతి సంవత్సరం కంటే కూడా చాలా మెరుగ్గా చేసి అది కూడా మాకు చాలా సంతృప్తిని ఇచ్చిన వరకు. ఈ కాకుండా 30 పార్కింగులు కూడా మేము సకాలంలో అందించడం జరిగింది పోలీసు వారి సహకారంతో. పార్కింగ్లు కూడా ఈసారి ప్రతి సంవత్సరం కంటే కూడా ఏరియా పెంచి ఎక్కువ ఏరియాను పార్కింగ్ చేసి జాతరలో పార్కింగ్ పూర్తి స్థాయిలో అందరూ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకోవడానికి వాళ్ళు ఉండడానికి ఏ ఇబ్బంది లేకుండా చేయడం వల్ల మాకు ఆ విషయంలో కలెక్టర్ గారు మెచ్చుకోవడం కూడా మాకు చాలా ఆనందం కలిగింది. సో ఇదంతా సమ్మక్క సారక్కల దయ మా మీద. మాకు మాత్రం ఆత్మసంతృప్తి అయితే చాలా బాగా ఉన్నది. ఇది మా అదృష్టంగా భావిస్తాం.